ఇవి ఇంద్రవరిని మాత్రలు అనగా వెర్రిపుచ్చ మాత్రలు, ఏటిపాపర మాత్రలు, పిచ్చిపాపర మాత్రలు అని పిలుస్తారు. అనగా పిచ్చిపుచ్చ. ఇది వాగుళ్ళల్లా, నదుల యందు, అక్కడక్కడ ఎడారి భూములల్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది మనకు ఎక్కువగా దొరుకుతుంది. ఈ మాత్రలు ఎలా తయారు చేసుకోవాలంటే, ఇవి గ్యాస్ట్రిక్ ఉన్నోళ్ళు కూడా, ముడ్డి తిమిరి వాతావరణం ఉన్నోళ్ళు వారంలో ఒక 3 వాడితే సరిపోతుంది. అలా ముడ్డి తిమిరి వాతావరణం తగ్గిపోతుంది ఒక 3-4 ట్యాబ్లెట్ వాడేసరికి, ఇది గోళీలు వేసుకునేసరికి. అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, ఇది సుమారుగా పొద్దున 4 గంటల ప్రాంతం వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 7 గంటల వరకు ఫ్రీగా మోషన్ వస్తుంది. కడుపులో ఎలాగంటే ఇబ్బంది ఉండదు. కానీ ఇది గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాడద్దు, ఎందుకంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది ఇది. అయితే దీన్ని తయారు చేసుకునే విధానం వచ్చేసి, మనకు ఆ పండినటువంటి పుచ్చకాయ చిన్నగా ఉంటుంది కదా, పిచ్చి పుచ్చకాయలు, వెర్రి పుచ్చకాయలు. పూర్వం కూడా దీనిపై వీడియో తీశాను. ఇంత సైజు కాయ తెచ్చుకోండి, దాన్ని సెంటర్కు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాము, ఇప్పుడు ఇట్లా మూత తీసినాము అంటే ఇట్లా సెంటర్కి కట్ చేయండి. ఇప్పుడు ఇది ఒక మూత ఉంది, అది ఇంకొక మూత అనుకున్నాం మనం. ఇలా ఇది సెంటర్ కట్ చేసి ఇలా గుజ్జు మొత్తం తీసేసి, విత్తనం అనేటి ఆ గుజ్జు నుంచి వేరు చేసి, అందులో 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు కలిపి కలిపి ఇందులో నింపేసి, ఇది ఇప్పుడు గుజ్జు అనుకున్నాం అందులో ఉన్నది. సేమ్ మళ్ళీ ఏదో విధంగా ఇట్లా సీల్ చేసి, మనం కొంచెం ఎర్రమట్టి పిసికి, మనకు కాటన్ గుడ్డలు ఉంటాయి, ఆ కాటన్ గుడ్డకు పూసి సేమ్ మొత్తం ఇది సీల్ ఇచ్చి ఇట్లా ఎండలో ఎండించి, మనం ఆ పొయ్యి లోపల ఇంత గుంత ఇంత తవ్వి కాయ మీద, అంటే కాయ అందులో వేసినాక 1 ఇంచు మట్టి కప్పేటట్టు ఉండాలి. మళ్ళీ దానిపైన నుంచి 1 ఇంచు కప్పి దాన్ని అట్లా ఉంచేసి, ఒక అన్నము ఒక కూర ఉడికేంత సేపు ఉడుకుతుంది అంతే. ఒక అన్నం ఉడకాలి, సాయంత్రం ఒక కూర ఉడకాలి. తర్వాత దాన్ని దించేసి ఆ పొయ్యిని మనం చల్లారిపోయే అవసరం లేదు, తెల్లారిసరికి ఆటోమేటిక్గా అదే చల్లారిపోతుంది. పొద్దున ఆ కాయను తీసుకొని పొయ్యి తవ్వేసి, మళ్ళీ గుంత లోపలికి ఆ కాయ తీసుకొని ఆ మీదికి వెళ్ళి ఆ మట్టి అంతా తీసేసి, అంటే క్లాత్ను, లోపల కాయ మాత్రము ఉడికి ఉంటుంది మంచిగా. ఒకవైపు ఎక్కువ ఉడికుంటుంది, కింది భాగంలో కొంచెం తక్కువ ఉడికుంటుంది. దాన్ని మెత్తగా నూరుకొని కలవంలో వేసుకొని ఇంత మాత్రలు కట్టుకోండి. ఎండిన తర్వాత ఈ పరిమాణం మాత్రల అంటే కొద్దిగా ఇంట్లో దీనికంటే కొద్దిగా ఎక్కువ కట్టినట్టయితే ఇంత అవుతుంది. ఎండి ఒక్కొక్క మాత్ర వేసుకోమని చెప్పండి. ఈ 5 గోళ్ళతోటి వాటి ముడ్డి తిమ్మిరి వాతము, ఆ ముడ్డి గుంజడము, ఆ లెట్రిన్ పోయినప్పుడు సరిగా రాకపోవడము, లెట్రిన్ లోపల నొప్పి, ఇవన్నీ కూర్చుంటే అలాంటి తిమ్మిరి ఇవైతే ఇది మంచిగా అయితే మా తాతలు చెప్పినట్టుగా ఎంతో మంది అయితే ఉపయోగించుకున్నారు.